సో హలో గైస్, వెల్కమ్ టు సంజు టాక్స్ 59. ఎనీవే ప్రజెంట్ అయితే మా ఊర్లో మా పొలాలను విజిటింగ్ చేద్దామని రోజు పోయేది, కానీ ఈ 2 రోజులలో ఏంటంటే బాగా వర్షాలు ఉన్నాయి కాబట్టి తిరుగుదామని అనుకున్నాం. మాతో పాటు మా వాడు ఇంకా ముందు కొంతమంది 4-5 వాళ్ళు కూడా వెళ్తున్నాం. సో మట్టి రోడ్డు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, నడిచిన కాళ్ళే ఒకప్పుడు, కానీ ఇప్పుడు సుఖానికి అలవాటు పడైతే వెనక ముందు అవుతున్నాం. సో మావాడు కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు, మరి ఏందనేది అని ఫీలింగ్ చెప్తాడు. గాయ్స్ 2-3 రోజుల నుంచి అడ్డగోలుగా ఆనలు పడ్డాయి. ఆనల వల్ల మా ఊరు వాగు చాలా పొంగుతుంది, ఆ సౌండ్ కూడా మాకు ఇక్కడికి వినబడుతుంది. సో అందుకని చెప్పి ఆ వాగును చూద్దాం, అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాలను ఏ విధంగా ఉన్నాయో మా కళ్ళ కట్టినట్టు కూడా మీకు చూపిస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికైతే ఈ రోడ్లో పొలంకి వెళ్ళే రోడ్లోనైతే వెళ్తున్నాం, బట్ రోడ్లు అంతా బాగాలేవు. 3 రోజుల నుంచి వానలు పడ్డాయి కాబట్టి కొంచెం అలా మొత్తం ముంగడ తోవలు చూపెట్టావు సార్. సో ఈ విధంగా ఉన్నాయి మా తోవలు, పొలం కాడకి తోవలు కాబట్టి ఇవి ఇట్లనే ఉంటాయి. ఇందులో నుంచి మా వాకాడకి వెళ్ళి వాగు దగ్గరకు పోవాలంటే సో ఇట్లనే పోవాలి మేము కూడా, మీ తోవలు దాటుకుంటూనే. ఇవి మా ఊరి యొక్క పొలాలు, చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా సచ్చింది గొర్రె. నా వీడియోది ఫ్రెండ్స్, ఈ మా ఊరి యొక్క తాటి చెట్లు. ఎప్పుడైనా మీకు తాటికల్లు కావాలంటే బొప్పప్పుడు తాటికల్లు చాలా ఫేమస్. ఇది ఎప్పుడైనా కావాలంటే కింద నంబర్ ఇస్తాం, మా నంబర్కి ఫోన్ చేసి సంజు టాక్స్ 59 దీనికి ఫోన్ చేసి అనుకోండి. మా బంగారు ఒర్రెకాడు ఉన్నాం. మా అన్న వేటగాడు ఓ చేప పట్టింది ఆల్రెడీ. ఆటగాడు నాటే వేటగాడు. చిన్న అంటే వచ్చే ఒక పెద్ద చేపని చేతిలోనే పట్టేశారు. ఇది అన్న టాలెంట్. వేటగాడు అంటే అన్న వేటగాడు. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేము మా పొలం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా నీళ్ళు పోతున్నాయి, చేపలు కూడా వస్తున్నాయి. మా వాళ్ళు కారతో చేపలు పడుతున్నారు. చల్లని వాతావరణం, చల్లని థమ్స్అప్ తీసుకొని కార తీసుకొని తాగినాం, బుక్కినాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా నీళ్ళు పోతున్నాయి, అక్కడ వాగు కూడా పోతుంది, చాలా చేపలు కూడా పోతున్నాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చాము. ఓకే, తర్వాత దొరికిందా? చేప లేదు. చిన్న బంగారు దిగి, చిన్న బంగారు. ఇదే కుడవెల్లి వాగు, ఇదే మా బొప్పాపూర్ పెద్దోర్రే. ఇక్కడ నుండి వాగు రావడం వల్ల మాకు రాలేకపోతున్నాం. రైతులం, మా ఫార్మర్స్ మొత్తం చాలా ఇబ్బంది పడుతుండ్రు. బంజేరా గైస్, ఇప్పటి నుంచి మనం ఫేమస్ కాదు, ప్రేమస్ అనాలి.
షాప్ మహేష్ షాప్ వాళ్ళది. చాలా కష్టపడి పట్టాను. ఎవరు నువ్వా? ఎట్లా పట్టినావు? రక్తం కూడా వచ్చింది. రక్తమా? ఎవరికి? చాలా కష్టపడ్డాను. చేప కానీ పెద్ద మంచి ఆడుతూ టేస్ట్ ఉంటుంది, ఇది వండుకుంటే సూపర్ ఉంటుంది. జారిపోతుంది ఇది. పట్టింది నువ్వే కానీ నిషేధకి ఎందుకు జారిపోతావు చెప్పు. షాప్ పేరు ఏందన్నా? పాంప్లెట్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ తెలంగాణలో పక్క మండలం సిద్దిపేట డిస్టిక్ బొప్పపూర్ గ్రామం లో దొరుకుతాయి ఇటువంటి చేపలు. పులుసా కాదు కానీ పులుసా కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. బాగు చేప అంటారు దీన్ని, సముద్రం చేప కాదు. సూపర్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కుంట్లో దొరికిందా? ఇది కుంట్లో దొరికిందా? అక్కడ ఒకసారి వీడియో అక్కడ పెట్టేసి ఎట్లా పోతుంది ఆ వాగులో దొరికింది. అలా నడి సంటాలతో దొరకవచ్చు. నెంబర్ 1 షాపులు పట్టే హీరో నేనే. విక్టర్ వెంకటేష్ తర్వాత ఈయననే. వెంకటేష్ పడతారు రా హీరో కానీ దాన్ని. అయితే ఇప్పుడు వెళ్ళి వాగు పెట్టినారు కదా, ఆ వాగు దగ్గరికి అయితే ప్రజెంట్ వచ్చినాం. సో విక్టర్ పాట అన్న వీడియో వస్తుంది మంచిగా, ఒక్కటి స్టెప్ అయ్యి విక్టర్ది అది. దాన్ని 10 కిలోలు